రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫార్ములా ఈ రేస్ గురించే చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలా అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా ఈ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కేటీఆర్ను దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు విచారించగా ఓ దశలో కేటీఆర్ను అరెస్టు చేయొచ్చన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే విచారణ అనంతరం కేటీఆర్ ఇంటికి వెళ్ళిపోగా ఈ అంశంపై సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్పందించారు. ఏ దర్యాప్తు సంస్థకు కూడా ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసే అధికారం లేదని జేడీ స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందనేది తగిన కారణాలతో జస్టిఫికేషన్ రాయాల్సి ఉంటుందని వివరించారు. నిందితుడిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని, నిందితుడు దర్యాప్తులో సహకరించడం లేదు, విషయాలు వెల్లడించడం లేదు కాబట్టి అతడిని సస్టైన్ ఇంటరాగేషన్ చేయాలనే అవసరం ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు చేస్తారని చెప్పారు. ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందనేది జస్టిఫికేషన్ రాసి కోర్టుకు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని, కొన్ని కేసుల్లో అరెస్టు చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చని, దర్యాప్తు సంస్థలు చేసిన ప్రతి చర్యకు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు వెళ్ళకముందే మీడియా సమావేశం పెట్టి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు జేడీ చెప్పారు. ఈ కేసు ఏంటి, ఈ కేసులో మేము ఏం చేశాం, ఎందుకు ఇలా డబ్బు చెల్లింపులు చేయాల్సి వచ్చింది, అందులో తమ ఉద్దేశాలు ఏంటి అనేది కూడా కేటీఆర్ వివరించారు. తమకు నేరపూరితమైన ఉద్దేశాలు లేవని, రాష్ట్రానికి ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే వ్యవహరించామని కేటీఆర్ చెప్పారని లక్ష్మీనారాయణ వివరించారు.